నెంబర్ పాముల గురించి చాలా మంది తెలియదు కదా, అంటే మూఢనమ్మకాలు కూడా ఉంటాయి. ఈ రోజులలో సినిమాలు చేయబట్టి మూఢనమ్మకాలు బాగా. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇందులో నాగుంబాం పట్టుకోవడం జరిగింది. ఇందాక మీ కాలనీ ఏదన్నా విద్యుత్ నగర్ కాలనీ దేవునిపల్లి కామారెడ్డి దేవునిపల్లి విద్యుత్ నగర్ కాలనీ. అంటే అయితే ఇంట్లో పాము వచ్చిందంటే వచ్చి పట్టుకున్నాము. అయితే ఇది నాగుంబాం అంటారు దీన్ని, అంటే పడగ తీస్తారు కదా నాగుంబాం. ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా పాములు ఉన్నాయి. కనీసం మనం నిత్యం చూసేటి 15 నుంచి 18 రకాల పాములు చూస్తాం. 28-30 రకాలు ఉన్నాయని అంటారు, మనకు తెలియదు. ఉండొచ్చు, అంటే పాములలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. కర్వని పాములు ఉంటాయి, అసలే కర్వయి. కొన్ని మట్టిలో వెళ్తాయి, సన్న గింతె పొడి ఉంటాయి, అవి కూడా పాముల కిందకి వస్తాయి. ఈ మనకు రెగ్యులర్గా కనబడే ఈ 18-15 రకాల పాములలో నాగుంపాము ఒకటి. ఇంకోటి చెడుగు అంటారు, అంటే కట్లపాము అంటారు. అది ఎట్లా ఉంటుంది అంటే నల్లగుండి తెల్ల గీతలు ఉంటుంది, ఆ కామన్ క్రేడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది ఇండియన్ స్పెటికల్ కోబ్రా అంటారు దీన్ని. ఇంకోటి రసల్ వైపర్ అని పెంజరా అంటారు. పెంజరా ఎట్లా అంటే ఇంత లావు అవుతుంది, ఇంత పొడుగు ఎక్కువ పెరగదు. దానిపైన మన కండ్ల లాంటి మచ్చలు ఉంటాయి. కండ్లలానే ఇట్లా కోడిగుడ్డ ఆకారంలో మచ్చలు ఉంటాయి, ఒక్కొక్క మచ్చకు లింక్ ఉంటుంది అన్నట్టు. ఈ 3 పాములు డేంజర్. ఇంకా మిగతా పాములు దేనికి విషం ఉండదు. చాలా మంది అపోహలు చెప్తారు, చెట్టుక పాముకు ఉంటుంది, దానికి ఉంటుంది, పెంజరా. ఈ 3కే విషం ఉంటుంది. విషం కాదు, దీన్ని వెనం అంటారు. దీంట్లో 2 రకాల వెనమ్స్ ఉంటాయి. ఈ దాంట్లో చెడుగులో న్యూరోటాక్సిస్ వెనం అంటారు. దీని ఏంటంటే నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఈ బ్రెయిన్ కింద నాడీ వ్యవస్థ కొలాప్స్ అయిపోయిందంటే మనిషి చనిపోతాడు. ఈ పెంజర అంటారు చూడ, రసల్ వైపర్ అంటారు ఇంగ్లీష్లో. దాన్నే రక్త పెంజర అని కూడా అంటారు. రక్త పెంజర ఎందుకంటే దాని వెనం బాడీలో ఉన్న రక్తం పైన, అంటే నరాలలో ప్రవహించే రక్తం టిష్యూల మీద ఎఫెక్ట్ పడి ఈ రక్తం చిక్క ఉంటుంది మనది, దాన్ని పల్చబడగొట్టి ఇన్నర్ బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కడ దొరికితే అక్కడ బ్లీడింగ్ అయ్యి చెవుల నుంచి ముక్కుల నుంచి బ్లీడ్ అవుతుంది. కరిచినప్పుడు మనిషి ఉబ్బుతాడు. ఉబ్బిన తర్వాత ఇన్నర్ బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది కరిచిన తర్వాత ఏ పాము కరిచినా 1 గంట లోపల యాంటీవెనం వేయించుకోవాలి. సామాన్యంగా ఏం చేస్తారు, చెట్ల మందులని మంత్రాలని పోతుంటారు. చూసి ఉండొచ్చు, మంత్రం వేయించడం తగ్గిపోయిందని. విషం లేని పాము కరిచినప్పుడు అది ఆటోమేటిక్ తగ్గుతుంది, విషయం ఎక్కదు. కానీ సిమ్టమ్ ఏర్పడితే ఎట్లా అంటే మనిషి అయిబద్దింటాడు, హిప్నటైజ్ అవుతాడు. హిప్నటిజం అంటే చదువుకున్న వాళ్ళు తెలిసి ఉంటుంది, అంటే వశీకరణం చేసుకుంటారు. అంటే మనిషి అయిబత్తులా మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు. మరి యాపాకిచ్చి తినమంటాడు, తీయగా వస్తుంది పాము కరుస్తుంది అంటే ఆయనకు పాము కరిచింది ఆల్రెడీ, అందరు అయిబద్ది తిన్నారు. ఆయన మైండ్ పని చేయకుంటున్నప్పుడు అది యాపాకు తీయగానే అనిపిస్తుంది, మిరపకాయలు తీయగానే అనిపిస్తుంది. తర్వాత ఏమైతే మంత్రాలు పలానా వాళ్ళు మంత్రాలు వేస్తారట, వాళ్ళ దగ్గరికి పోయి ఆయన ఆమె చూమ్ మంత్రం చేసేస్తారు. అప్పుడు ఈయన రిలాక్స్ అవుతాడు, మంత్రం వేసి దిగిపోతుంది. అప్పుడు మైండ్ టెన్షన్ పోతుంది. కాబట్టి అప్పుడు యాపాకు చేయనే కనబడుతుంది, మిరపకాయ తీయనే కనబడుతుంది. ఇట్లాంటి అయిబత్తులు జరుగుతుంటాయి. కానీ నిజమైన పాము కరిస్తే, ఇది కరిస్తే ఏ మంత్రాలు పనిచేయవు, డైరెక్ట్గా శివుని దగ్గరికి వెళ్ళడం తప్ప ఇంకేం చేయడానికి లేదు. కాబట్టి ఇది ఇట్లాంటి కరిచినప్పుడు ఒకటి ఫస్ట్ భయపడ్డదు. భయం అంటే సహజంగా ఉంటుంది, కానీ యాంటీవెనం ఇంజెక్షన్ వేయించుకోవాలి. జీవనాల్లో ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు, లేకపోతే మనకి ఎల్లారెడ్డిపేట హాస్పిటల్లో ఇస్తారు, అశ్విని హాస్పిటల్. ఇక్కడ పోయి యాంటీవెనం వేయించుకోవాలి. కానీ ఈ మంత్రాలు చెట్లాలు తంత్రాలు అనేది ఏం పనిచేయాయి. అందు గురించి అవగాహన లేదు. చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ పాముల విషయంలో చాలా ఉన్నాయి. నాగుల పంచం వచ్చినాడు పాలు వస్తుంటుంది కదా, పాలు తాగుతుంది. పాము పాలు తాగదు, చెప్తే నమ్మరు. పాలు తాగితే దానికి పైసన్ అవుతుంది. పైసన్ అంటే బాడీ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే ఇది మీకు ఐడియా ఉందో లేదో, ఇది కప్పలను ఎలకలను మింగుతుంది. ఇది లాట్రిన్ పోయేది లిక్విడ్ పోతుంది, గట్టిగా పోతుంది. కప్పలు ఎలకలు మింగినప్పుడు బొక్కలు ఉంటాయి కదా, ఇది మింగిన తర్వాత బొక్కలు కూడా కరిగిపోతాయి. అంటే దాంట్లో యాసిడ్ ఉంటుంది, ఒక ఆమ్లం అనేది ఉంటుంది. ఈ పాలు అనేది క్షీరము, ఆమ్లానికి క్షీరానికి ఎప్పుడు పడదు. ఈ ఆమ్లం మన పాల కేంద్రాల వ్యవసాయదారులు పాలు పోసి వెన్న శాతం చూస్తారు చూడు, ఆల్కహాల్ యాసిడ్ పోసి వెన్న శాతం చూస్తారు, పెరుగుతాయి. ఇది ఇంత కడుపులోకి పోతే అది గడ్డగట్టిపోతాయి పాలు, విషయం అయితే. ఇంకో విషయం ఏంటంటే, చాలామందికి పెద్దవాళ్ళు అంటుంటారు చెడుగు చాలా డేంజరు, చెడుగు నాకుతుంది అంటారు. యాక్చువల్గా చెప్తే నమ్మరు. వాస్తవానికి చెడుగు నాకదు, కరుస్తూనే విషయం ఎక్కుతుంది.
ప్రతి ఒక్క పాము నాలుకే తీస్తుంటుంది, నాలుకేకి విషం ఉండదు. ఆ విషం తలపైన ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. పాము యొక్క విషం ఏ టైప్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని చెప్తుంది. అది గూగుల్ మొత్తం చెప్తుంది. తలపైన ఉంటుంది, పండ్ల నుంచే విషం వస్తుంది, పండ్లు కాటేసినప్పుడే విషం వస్తుంది. కాబట్టి చెడుగు నాకుతా అంటారు. దీని విషయం ఏంటంటే చెడుగును సైలెంట్ కిల్లర్ అంటారు. ఈ అన్ని పాములు కరిస్తే గాయమై రక్తం వస్తుంది, చెడుగు కరిస్తే తెలియదు. అది ప్రాబ్లం. గాయమైన తెలియదు, రక్తం రాదు. అందు గురించి సైలెంట్ కిల్లర్ అంటారు. అది నాకింది అంటారు, కరిస్తే గాయం కావాలి కదా, అందు గురించి నాకింది అంటారు. ఈ చెడుగులో 3 రకాలు ఉంటాయి. నేను చెప్పిన చూడు, నల్లగుండి తెల్ల గీతలు, అది కామన్ క్రేడ్ అంటారు ఇంగ్లీష్లో. దానికి విషయం ఉంటుంది. కామన్ ఉల్ఫ్ అంటారు, దాదేమో గోధుమ కలర్ నుండి తెల్ల గీతలు ఉంటాయి, దానికి విషయం ఉంటుంది. ఇళ్ళకి చాలా ఉంటాయి, బల్లులకు. కామన్ కుక్రీ అంటారు, గోధుమ కలర్ నుండి నల్ల గీతలు ఉంటాయి. మీకు అంటే వీడియో చూపిస్తే అవసరం అనుకోండి. ఈ రెండింటికి విషయం ఉంటుంది. నల్లగుండి తెల్ల గీతలు ఉన్నదానికే విషయం ఉంటుంది, దాన్ని నమ్మదు. మనకు డేంజర్ 3: నాగుంబాం, నల్ల చెడుగు, పెంజర. ఈ 3 కలిసినప్పుడు ఎలాంటి అశ్రద్ధ లేకుండా హాస్పిటల్లో ఇంజక్షన్ పెట్టుకోవాలి. చాలా సంతోషం. ఇక్కడ చూసే పాములు సహజంగా వస్తుంటాయి, ఎందుకంటే వర్షాలు బాగా పడినాయి. వీటి ఉండే నివాసాలకు డిస్టర్బెన్స్ అయింది, చాలా వస్తున్నాయి. రోజు 2-3 ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేను కూడా పాము పట్టడానికే కామారెడ్డి వచ్చిన, మా జంగంపల్లి యాక్చువల్. నేను సెల్ఫ్ సర్వీస్ చేస్తా, అంటే ఫ్రీ సర్వీస్, డబ్బులు తీసుకోకుండా. కానీ నాది యూట్యూబ్ ఛానల్, అది మోహన్ రెడ్డి స్నేక్ క్యాచర్ అని. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం దాన్ని వైరల్ చేస్తే దాని ద్వారా డబ్బులు వస్తాయంటే నాకు తెలియదు, ఇంతవరకైతే రూపాయి రాలేదు. దాని ద్వారా ఏమన్నా దాన్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని ఇచ్చేయండి. ఎట్లా తీసుకుంటారు లోపల. ఇంకోటి పాము నెత్తి మీద సరిపోతుంది అన్న, బాగా లాగ్ అవుతుంది.